తెలంగాణలో జరిగిన కులగణనపై సిడబ్ల్యూసీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే పద్ధతిలో కేంద్రం ఫాలో కావాలని తీర్మానించారు. పౌర సమాజంతో పాటు సామాజికవేత్తల అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం విధానాలపై తీవ్రంగా ఫైర్ అయిన మంత్రులు అన్ని వ్యవస్థలను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. తెలంగాణ సర్కారుపై సిడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. అత్యంత పారదర్శకంగా పగడ్బందీగా తెలంగాణలో కులగణన చేశారని అభిప్రాయపడింది. సిడబ్ల్యూసీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో జరిగిన కులగణనపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు సిడబ్ల్యూసీ నేతలు. ఇదే పద్ధతిని కేంద్రం ఫాలో కావాలని సిడబ్ల్యూసీ తీర్మానించింది. విస్తృత సంప్రదింపుల తర్వాత తెలంగాణలో కులగణన చేశారని, పౌర సమాజం సామాజికవేత్తలను భాగస్వామ్యం చేశారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు పవర్ లేదని, రివ్యూ చేసే స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. మీడియాతో చిట్చాట్ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులను కేసీఆర్ పనిచేయనివ్వలేదన్నారు. భూభారతిలో కొత్త సాఫ్ట్వేర్ రాబోతుందన్న మంత్రి 70% ప్రజలకు మేలు జరిగినా సర్కార్ సక్సెస్ అయినట్లేనన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో ఏమాత్రం అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఉండేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక భూభారతి చట్టంపై గతంలో నిర్వహించినట్లే 5 నుంచి 20 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు భూభారతిపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు మంత్రి. పోచంపల్లి అర్బన్ బ్యాంక్ 400 కోట్ల ఫండ్తో ఉండడం గొప్ప విషయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోచంపల్లి బ్యాంక్ తెలంగాణ మొత్తం వ్యాపించాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పరంగా పోచంపల్లి బ్యాంకుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన తుమ్మల చేనేత సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యులు, ఎంపీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీ యొక్క సంఘ నాయకులు అందరూ పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, మా బాకీలు ఎంత ఉన్నాయి, మా త్రిప్ట్లో ఎంత ఆగిపోయింది, మా భరోసాలు ఎంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. వాటన్నింటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారి ఫైలు పట్టుకోమని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ పోరాట ఫలితంగానే కేంద్రం జనాభా లెక్కల్లో క్యాస్ట్ సర్వేను చేర్చిందన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపడంపై ధన్యవాదాలు చెప్పారు. 2025 క్యాస్ట్ సెన్సెస్ లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టును సుదీర్ఘంగా స్టడీ చేస్తోంది సర్కార్. ఎన్డీఏసీఏ సూచనలను అమలు చేసేందుకు డిసైడ్ అయ్యింది. రిపోర్టును స్టడీ చేసి చర్యలను ప్రతిపాదించాలని ఈ మేరకు 5 ఎక్స్పర్ట్స్ను నియమించింది. నిపుణుల కమిటీలో చీఫ్ ఇంజనీర్ జనరల్ ఉండగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హైదరాబాద్, చీఫ్ ఇంజనీర్ రామగుండం, చీఫ్ ఇంజనీర్ సిడిఓ, క్వాలిటీ కంట్రోలర్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ 5 ఎక్స్పర్ట్స్ ఎన్డీఏసీఏ రిపోర్ట్ స్టడీ చేసి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సూచనలు చేయనుంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి 300 ఇండ్ల చెట్టు నేల కొరిగింది. పలు జిల్లాల్లో కురిసిన వానకు పంటలు నష్టపోయారు రైతులు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక టెంపరేచర్లు రికార్డయ్యాయి.
సమ్మర్ సీజన్లో రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వానలతో రైతులు పంట నష్టపోతున్నారు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. రాగల 3 రోజులు కూడా క్రమేపీ తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈదురుగాల ప్రభావంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్లో నిన్న సాయంత్రం నుంచి గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో వర్షానికి పంట నష్టం వాటిల్లింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వరి పైరు నేల కొరిగింది. రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 2 ఎకరాల విస్తీర్ణం లోపల వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. అవి 3 నెలల కాలం పాటు కష్టపడి తీసుకొచ్చి ఇక కాంటా వేసుకున్నాం అనేటటువంటి సందర్భంలో ఈ రోడ్డు మీద ఆరబోసుకున్నాం. ఈ సమయం లోపల అకాలంగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల మరి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని అమ్మడం కూడా చాలా ఇబ్బందికరము. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. గాలి దుమారానికి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. ములగలపల్లి నుంచి కురవి వెళ్లే రోడ్డుపై కాంపల్లి పెద్దమ్మ గుడి దగ్గర చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి చెట్లు విరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గాలి దుమ్మికి మా ఇంటి మీద ఉన్న కప్పు మొత్తం లేచిపోయింది. భయానికి ఏది తెలవక బయటకు ఉరికిపోయినాం మేము. రాత్రి నిద్రలేదు. ఇక మాకు బస్తాలు, బియ్యం బస్తాలు అన్నీ తడిచిపోయినాయి. గుడ్డలు. బయ్యారంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు 300 ఏండ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేల కొరిగింది. ఓ పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. మహబూబాబాద్, ఇల్లందు మధ్య రాకపోకలు బందై జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్, పలిమెల మండలాల్లో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిసింది. మరోవైపు మామిడికాయలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షం కారణంగా చెట్లు బీభత్సం సృష్టించి నా నివాసం ఉంటున్నటువంటి ఇల్లు మీద పడడం మూలంగా ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ వర్షము, ఆ గాలి రావడం మూలంగా మేము భార్య, మా పిల్లలం బయటకు రావడంతో ప్రాణభయం నుంచి బయటపడ్డాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం పడింది. ఆరేపల్లి, పెద్ద చీకోడు, కమ్మరపల్లి, అచుమాయపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు కల్లాల్లోని వరిధాన్యం తడిసి ముద్దయింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు రైతులు. కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బేల మండలం చాప్రాల గ్రామంలో 44.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. పగటిపూట బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమన్నారు ప్రధాని మోదీ. అమరావతి నిర్మాణంతో 3 ఏళ్లలో ఏపీ దశ మారబోతోందని చెప్పారు. ఏపీలో 60,000 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పీఎం మోదీ. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మోదీ భరోసాతో కోలుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఏపీని ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో పర్యటించిన ప్రధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటు దాదాపు 60,000 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు మోదీ. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమని, ఆయన అభివృద్ధిని గుజరాత్ సీఎంగా ఉండి పరిశీలించారన్నారు మోదీ. అమరావతి నిర్మాణంతో 3 ఏళ్లలో ఏపీ దశ దిశ మారబోతోందని చెప్పారు. విశాఖలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా డేలో పాల్గొంటానని చెప్పారు ప్రధాని మోదీ. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక్ ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మోదీ భరోసాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి నగరంగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. దేశంలో కులగణన నిర్ణయం తీసుకున్న మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కులగణన పూర్తయితే దేశ ముఖ చిత్రమే మారిపోతుందని నమ్ముతున్నానన్నారు చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. అమరావతి రైతులు కేవలం భూములే ఇవ్వలేదని ఏపీకి భవిష్యత్ ఇచ్చారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని చెప్పారు. పహల్గాం ఘటన దురదృష్టకరమన్న పవన్, యుద్ధ వాతావరణం ఉన్న మోదీ ఏపీకి వచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా దేశాన్ని ఏమీ చేయలేరన్నారు నారా లోకేష్. భారత్ దగ్గర మోదీ అనే మిసైల్ ఉందని చెప్పారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరగడం ఖాయమన్నారు. 2014లో రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో తమను మెడపట్టి గెంటేశారని కామెంట్ చేశారు. చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదని, రైతుల సహకారంతో అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు లోకేష్. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏపీ సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ ను సమగ్రంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. 2 రోజుల్లో ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది కమిటీ. గోడ నిర్మాణంలో వైఫల్యాలు, లోపాలపై 1 నెల రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది త్రిసభ్య కమిటీ. ఉగ్రవాదం నిర్మూలన కోసం కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు ఇవ్వాలని CWECలో తీర్మానించారు నాయకులు. కులగణన ముగింపు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సూచించారు. కేరళలో ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పై సెటైర్ వేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. గిరిజా వ్యాస మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కులగణనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై చర్చించారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయన్న విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశామన్నారు నేతలు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం వెంటే ఉంటామని తాజా CWEC సమావేశంలోనూ నిర్ణయించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి జరిగి చాలా రోజులు గడుస్తున్నా ఆ తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన వ్యూహమేమీ కనిపించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఉగ్రవాదం పోరుపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఇస్తామని CWECలో నేతలు తీర్మానించారు. ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబీకులను రాహుల్ పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు కాంగ్రెస్ నేతలు. जिम्मेदारी सरकार की बनती है. हम बार बार कह रहे हैं, अब जो कुछ करेंगे हम समर्थन देंगे. बार बार आप हमसे सवाल पूछते हैं, सरकार से पूछिए ना, जनता इंतजार कर रही है, कुछ तो करे सरकार.
కేరళలో కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ పై సెటైర్ వేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. నిద్రలేని రాత్రులు ఇండియా కూటమి నాయకులకు కాదని ప్రధాని మోదీకేనని అన్నారు. జనగణన అమలు, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు కోసం తాము కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచుతామన్నారు. I don't know on what ground Prime Minister is saying like this, but really now what is going to happen in this country? The Prime Minister will have the sleepless nights. Not the India Alliance parties, not Rahul Gandhi, not the Congress party. Because we are going to put maximum pressure on him on this issue of caste census. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. మార్చి 31న ఉదయపూర్లోని ఇంట్లో హారతి ఇస్తుండగా దుపట్టాకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గిరిజా వ్యాస్ ను స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయారు. గిరిజా వ్యాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. గిరిజా వ్యాస్ మృతి కాంగ్రెస్ కి తీరని లోటన్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వివిధ పదవులతో రాష్ట్రానికి, దేశానికి ఆమె ఎంతో సేవ చేశారని చెప్పారు.